హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేజీ అండ్ సాఫ్ట్ సొల్యూషన్స్. నేను మీ టాలీ డెవలపర్ ఇమ్రాన్ ఖాన్ని. ఈరోజు మనం ఫాల్స్ డేట్ ఎంట్రీస్ కంట్రోలింగ్ అనే యాడాన్ గురించి తెలుసుకుందాం. ఈ యాడాన్లో మీరు మీ వౌచర్ ఎంట్రీస్లో జరిగే కామన్ మిస్టేక్స్ని ప్రివెంట్ చేయొచ్చు. అవి ఏంటంటే బ్యాక్ డేట్ ఎంట్రీస్, ఫ్యూచర్ డేట్ ఎంట్రీస్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వౌచర్స్. సో ఇదేమవుతుందంటే, ఇప్పుడు మీరు బిల్లింగ్ వస్తే, సేల్స్ ఇన్వాయిస్కి వస్తే కరెంట్ డేట్లో బిల్లింగ్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు ఒక బ్యాక్ డేట్ ఎంట్రీ వేసిన తర్వాత మళ్ళీ మీరు సేల్స్కి వస్తే ఆ బ్యాక్ డేటే ఉంటుంది వౌచర్ డేట్. మీరు F2 కొట్టి వౌచర్ డేట్ మార్చుకుంటే పర్వాలేదు. లేదు, మీరు అలానే చూసుకోకుండా సేవ్ చేసేస్తే పాత డేట్లో బిల్ పడిపోతుంది. అండ్ దట్ టు ఆ ఇన్వాయిస్ నెంబర్స్ అన్నీ షఫల్ అయిపోతాయి. సో అలాంటి ఇష్యూస్ హ్యాపెనింగ్ కాకుండా మన ఈ మాడ్యూల్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో అది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చూద్దాము. నేను ఇక్కడైతే TDL లోడ్ చేసేసాను. సో TDL లోడ్ చేసేసిన తర్వాత మనం యాడాన్స్లో హెల్ప్, TDLs అండ్ యాడాన్ ఫీచర్స్లో మనకి ఇలా ఆప్షన్ వస్తుంది. ఎనేబుల్ కేజీ కంట్రోలింగ్ ఆఫ్ ఫాల్స్ డేట్ ఎంట్రీస్, అది ఎస్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఏ వౌచర్లో అయితే కావాలనో ఆ వౌచర్లో మనం మన మాడ్యూల్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. లెట్స్ నాకు సేల్స్లో కావాలి. సో వౌచర్ టైప్ మాస్టర్లోకి వెళ్ళి మనం సేల్స్లోకి వెళ్తాం. ఇక్కడ మనకు ఒక కొత్త ఆప్షన్ వస్తుంది, కేజీఎన్ మాడ్యూల్ సెటప్ అనేసి. చూడండి, ఎనేబుల్ కేజీఎన్ కంట్రోలింగ్ ఆఫ్ ఫాల్స్ డేట్ ఎంట్రీస్, ఇది ఎస్ చేసిన తర్వాత మనకు ఒక సబ్ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంట్రోలింగ్ మెథడ్ ఉంటుంది. అంటే కంట్రోల్ బేస్డ్ ఆన్ సిస్టమ్ డేట్ ఆర్ వౌచర్ డేట్, రెండు ఆప్షన్స్ ఉంటాయి. సిస్టమ్ డేట్ అంటే ఏంటంటే మన మెషిన్ డేట్ని బేస్ చేసి కంట్రోలింగ్ అవుతుంది. అంటే ఏదైతే మెషిన్ డేట్ ఉందో ఆ డేట్లో మాత్రమే ఎంట్రీ అవుతుంది. ఒకవేళ వెనక్కి బ్యాక్ డేట్ ఎంట్రీస్ కానీ ఫ్యూచర్ డేట్ ఎంట్రీస్ కానీ అవ్వవు. ఒకవేళ మనకు ఫ్యూచర్ డేట్ ఎంట్రీస్ కావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రేస్ డేస్ ఫర్ ఫ్యూచర్ డేస్ ఎంట్రీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని డేస్ అయితే మనం ఇస్తామో మన మెషిన్ డేస్ కంటే మన మెషిన్ డేట్కి ప్లస్ ఈ డేస్ని కౌంట్ చేసుకుని వౌచర్ సేవ్ అవుతుంది. జనరలీ ఇది ఎవరు ఇవ్వరు. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నేను ప్రస్తుతానికి దీన్ని 0 పెట్టి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత మన వౌచర్ ఎంట్రీ చూసుకుంటే అకౌంటింగ్ వౌచర్స్లోకి వెళ్తాం. సేల్స్లో మనకి ఇక్కడ రెండు UDFs వచ్చాయన్నమాట, కొత్త ఫీల్డ్స్, ఒరిజినల్ వౌచర్ నెంబర్ అండ్ ఒరిజినల్ వౌచర్ డేట్. నాకు ఇక్కడ డేట్ ఎంత కనిపిస్తుంది, ఇప్పుడు 8th December ఉంది. నేను ఇక్కడ ఇస్తే ఒక మెసేజ్ చూపిస్తుంది, డియర్ టాలీ యూజర్, యు ఆర్ గివింగ్ ఏ రాంగ్ డేట్, ఎంటర్ ఏ కరెక్ట్ డేట్. ఎందుకంటే నేను మెషిన్ డేట్ తీసుకున్నా కదా, సిస్టమ్ డేట్ తీసుకున్నా కదా. సో ఈరోజు 9th December అనమాట. ఇక్కడ నేను 9th December ఇస్తే నాకు వౌచర్ సేవ్ అవుతుంది. అలానే ఒక ఎంట్రీ వేస్తున్నాను. మనం ఎంట్రీ ఒక వేసి చూద్దాం. నాకు వౌచర్ సేవ్ అయింది. అదే నేను 8th వేస్తే నాకు యాక్సెప్ట్ చేయదు. అలానే నేను 10th చేసినా కానీ నాకు యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే నేను బ్యాక్ డేట్ అండ్ ఫ్యూచర్ డేట్ రెండు బ్లాక్ చేశాను కాబట్టి. ఓకే, ఇది ఇలా వర్క్ అవుతుంది. క్రియేషన్ అప్పుడు ఇది ఇలా వర్క్ అవుతుంది. అండ్ ఎగ్జిస్టింగ్ చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు నేను ఇక్కడ 9th సేవ్ చేసా వౌచర్. ఓకే, దీన్ని ఓపెన్ చేసి నేను 8th మార్చాలనుకున్నా మారదు. చూడండి, ఒరిజినల్ డేట్ ఈజ్ 9th December, ఎందుకంటే మనం ఇక్కడ చేసాం కాబట్టి. ఈ డేటా అనేది ఫస్ట్ టైం క్రియేషన్ అయినప్పుడు మ్యాప్ చేసుకుంటుంది. ఆ తర్వాత చేంజ్ అవ్వదు మీరు ఎన్నిసార్లు మార్చినా కానీ. ఓకే, ఒరిజినల్ వౌచర్ డేట్కి ఈక్వల్గా ఉంటేనే వౌచర్ సేవ్ అవుతుంది, లేకపోతే సేవ్ కాదు. ఓకే, ఇదొకటి. తర్వాత ఇంకో వేరే మెథడ్ మనం చూద్దాము. నాకు రిసీప్ట్ వౌచర్లో కావాలి. సో నేనేం చేస్తా, అగైన్ ఆల్టర్ వౌచర్ టైప్, దెన్ రిసిప్ట్లో నేను ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మెథడ్ అనేది సిస్టమ్ డేట్ కాకుండా వౌచర్ లాస్ట్ డేట్ పెడుతున్నా. ఓకే, అండ్ గ్రేస్ డేస్ ఫర్ ఫ్యూచర్ ఎంట్రీస్ నేను 2 days ఇచ్చా. సేవ్ చేసా. తర్వాత నేను వౌచర్ ఎంట్రీకి వెళ్తే F6 తీసుకుంటే నేను 8th December బిల్ చేయగలుగుతున్నా. ఎందుకు, నాకు లాస్ట్ వౌచర్ డేట్ పైన వచ్చింది కాబట్టి. సో నాకు లాస్ట్ వౌచర్ డేట్ ఏంటి, ఇక్కడ 9th December ఉంది. సో నేను దాని లోపల
బిల్ చేయగలుగుతున్నా. అండ్ ఇంకోటి ఏంటి, నేను ఫ్యూచర్ డేస్ 11th డిసెంబర్ వరకు బిల్ చేసుకోగలుగుతా, కానీ 12th డిసెంబర్కి వెళ్తే కంట్రోల్ అవుతుంది. ఎందుకు, ఈరోజు 9th కాబట్టి నేను 2 days అలౌ ఇస్తే ఓన్లీ 11th డిసెంబర్ వరకు మాత్రమే నాకు అలౌ ఉంది. 11th డిసెంబర్ వరకు మాత్రమే నేను రిసీట్ ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతా. ఓకే, అండ్ అలానే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చేసిన ఎంట్రీస్ని కూడా నేను ఆల్టర్ చేసుకోగలుగుతాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇది 2nd ఉంది, నేను 3rd చేస్తే నాకు కంట్రోల్ చేస్తుంది. ఎందుకు, అది ఆల్రెడీ 2nd సేవ్ అయ్యింది కాబట్టి. ఏ డేట్లో అయితే మనం చేసామో వేరే డేట్కి మార్చేటప్పుడు అది సేవ్ కంట్రోల్ చేస్తుంది అనమాట. మళ్ళీ మిస్టేక్ మనకు 2nd వేసిన ఎంట్రీని 3rdకి మార్చేసి ఆ స్టేట్మెంట్ అంతా షఫుల్ అయిపోవడం అలా అనేది జరగదు. ఓకే, ఈ యాడ్-ఆన్లో ఈ విధమైన కంట్రోలింగ్ ఉంటుంది. అండ్ మీకు ఈ యాడ్-ఆన్లో ఈ కంట్రోలింగ్ అనేది ఎనీ వౌచర్లో మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రతి వౌచర్లో కూడా కనిపిస్తుంది ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎన్ని వౌచర్స్లో ఉన్నాయో అన్ని వౌచర్స్లో కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది అందరికీ యూస్ఫుల్ ఉంటుంది. ఎవరైతే టాలీలో బిల్లింగ్ చేస్తున్నారో వాళ్ళకి మేజర్గా యూస్ఫుల్ అవుతుంది. దీనివల్ల ఇన్వాయిస్ నెంబర్ షఫుల్ అవ్వడం కానివ్వండి, డేట్స్ చేంజ్ చేసి స్టేట్మెంట్ అంతా షఫుల్ అవ్వడం కానివ్వండి, అలాంటివి ఏం జరగవు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము యాడ్ చేసే కొత్త వీడియోస్ అన్ని ఆ నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.